ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే మీకు సాంబ్రాణి కప్స్ గురించి అయితే చూపిస్తానండి. యూట్యూబ్లో సోషల్ మీడియాలో చాలామంది మనకి ఓన్లీ పైన వరకే చూపిస్తారండి, ప్రాఫిట్ చెప్తారు. అండ్ మనకి మిషన్ ఎంత అదొక్కటే చెప్తారండి కాస్ట్. కానీ అసలు బ్యాక్గ్రౌండ్ ఎంత పడుతుంది, ఏంటి, మనం పెట్టుబడి ఎంత పెట్టాలి, ఎంత మనకి లాభం వస్తుంది అన్నీ మీకు క్లియర్గా చెప్తాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. నేనైతే ఒక ఎంటర్ప్రైజెస్ దగ్గరికి అయితే వెళ్ళానండి. వెల్వెట్ పెన్సిల్ మేకింగ్ బిజినెస్ అయితే నేను ఆల్రెడీ చేస్తున్నాను. అండ్ కప్స్ వచ్చేసి మా అక్క చేస్తుంది అనమాట, సాంబ్రాణి మేకింగ్ కప్స్. ఈ కప్స్ గురించి మీకు ప్రతిదీ డీటెయిల్గా చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే కప్స్ మనకి సాంబ్రాణి కప్ మేకింగ్ మిషన్ వచ్చేసి 30,000 పడుతుందండి. దాని యొక్క జిఎస్టీ 5,000, టోటల్ 35,000 పడుతుంది మనకి. 35,000 అంటే ఎవరమైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. ఇన్వెస్ట్ చేసుకొని మనమైతే తీసుకోవచ్చు. దీనికైతే లోన్ కానీ ఈఎంఐ కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు. అదే మనకి వెల్వెట్ పెన్సిల్ మేకింగ్ బిజినెస్కి అయితే మనం ఈఎంఐ కట్టుకోవచ్చు అండి నెల నెల. కానీ ఇది సాంబ్రాణి కప్స్కి మాత్రం 35,000 మనం మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసి ఏంటంటే మనం మిషన్ అయితే కొంటాము. మిషన్ కొన్న తర్వాత మెటీరియల్, రా మెటీరియల్ ఉంటుంది కదా, 1 kg పౌడర్ వచ్చేసి 15 days మాత్రమే వస్తుంది. 1 kg పౌడర్ 1 kg పౌడర్ వచ్చేసి మనకి 100 రూపీస్, 160 to 200 రూపీస్. 200 మనం పే చేయాలి. 200 పౌడర్కి పే చేస్తే దాంట్లో మనం తయారు చేసినందుకు 100 రూపీస్ కట్ చేసుకొని మళ్ళీ మనకి 100 రూపీస్ అయితే వాళ్ళు బ్యాక్ ఇస్తారనమాట. బై బ్యాక్ 200. అయితే ఇక్కడ మనకి ఒక కప్పులో మామూలుగా ఏం చేస్తామంటే అండి, మిషన్లో కొంచెం పౌడర్ అయితే ఇస్తారు వాళ్ళు, మెటీరియల్ అనమాట, సాంబ్రాణి మేకింగ్ పౌడర్ అనమాట, కప్పు మేకింగ్ పౌడర్. ఆ పౌడర్ని మనం వెళ్ళి ఆ మిషన్ దగ్గర అయితే పోయాలండి. పోసిన తర్వాత ఆ మిషన్లో పెట్టేసి ఇలా ప్రెస్ చేస్తే మనకైతే కప్ అయితే రెడీ అవుతుంది. కానీ అసలు మ్యాటర్ ఇక్కడే ఉందన్నమాట. కప్పు రెడీ అయిన తర్వాత 3 days వరకు ఎండకైతే ఎండ పెట్టాలి కప్పుని. 3 days ఎండ పెట్టకపోతే ఆ కప్ అయితే పాడైపోతుంది. కంపల్సరీ ఎండ పెట్టాలండి. ఎండ పెట్టకపోయినా ఫ్యాన్ గాలికైనా పెట్టాలి. అవి అసలు టచ్ చేయొద్దు అనమాట. అవి బాగా ఎండాలి. ఎండితేనే మనకి మంచిగా ఉంటాయి కప్స్ అనేవి. మనం అన్నీ తయారు చేస్తాము. ఒక 160 నుంచి 200 వరకు కేజీకి అయితే అవుతాయండి, కప్స్ అయితే అవుతాయి. మనం కప్స్ అనేవి రెడీ చేసిన తర్వాత మనమైతే పంపిస్తాం కదండి మెటీరియల్. మనం వెళ్ళేసి వాళ్ళ కంపెనీ వాళ్ళకి బైబ్యాక్ ప్రోడక్ట్ కదా ఇది, బైబ్యాక్ వాళ్ళు కొంటారు. వాళ్ళు కొన్నప్పుడు మనం ఇక్కడ నుంచి మెటీరియల్ అనేది పంపించాలి కదా మనం తయారు చేసి. అలా పంపించే క్రమంలో అవి ఏమన్నా డ్యామేజ్ అయినా లేక తునిగినా కప్స్ అవి పౌడర్, సాఫ్ట్ పౌడర్ కదండి, ఒకటి ఒత్తుకొని కప్స్ అయితే బ్రేక్ అయిపోతాయండి. అండ్ మనం ఇక్కడ నుంచి మెటీరియల్ అంతా తీసుకెళ్ళాలి అంటే కంపల్సరీగా ప్రోడక్ట్ అయితే డ్యామేజ్ అయితే అయిపోతుంది. వాళ్ళు ఎటువంటి బాక్సులు కానీ ఏమి ఇవ్వరు. మనమే కవర్లో తీసుకొని లేక సంచులలో తీసుకొని వెళ్ళాలి. మనం ఇది 35,000కే వస్తుంది కదా, తీసుకోవచ్చు చేయొచ్చు అనుకుంటాం కదండి. కానీ ఇదైతే అంత ప్రాఫిట్ అయితే రాదండి. మనం చాలాసేపు కూర్చోవాలి. ఒక కప్పు కావాలంటే మనకి దగ్గర 2 minutes 5 minutes వరకు పడుతుంది. అండ్ ఆ పౌడర్ అంతా తీసేసి మళ్ళీ కొత్త పౌడర్ పోసి చేయాలి అంటే దగ్గర మనకి గంటలో ఒక 10 కూడా అవుతాయో అవ్వవో చెప్పలేము. మనం అదే పిల్లల్ని చూసుకుంటూ ఇట్లా పని చేసుకుంటూ ఇంట్లో పని ఇవన్నీ చేసుకుంటూ సరే ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది బాగా కష్టపడితే అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. కానీ దీని మీద మాత్రం అంత ప్రాఫిట్ అయితే రాదు. ప్రాఫిట్ వస్తుంది. మనం కొన్న మెటీరియల్ ఇవంతా పోను ప్రాఫిట్ వస్తుంది, కానీ అంత అయితే ప్రాఫిట్ రాదండి. బట్ చేసుకోవచ్చు, చూస్తున్నారు కదా. కానీ దీనికైతే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. బాయ్ బాయ్.